గజం భూమి అటు ఇటు అయింది, ఏమైంది నీకు? ఎన్ని ప్రాణాలు ఇప్పటి వరకు గజం భూమి కొరకు? ఎన్ని పోయినాయి? చాలా పోయినాయి, చాలా పోతాయి, పోతాయి. దేని కొరకు? గజం భూమి. ఆయన ఏమంటాడు? ఇది నాది. ఆయన ఏమంటాడు? ఇది నాది, ఇది నా భాగం, ఇది నా భాగం. అదేమనుకుంటది? నేను నీ భాగం కాదు, నేను నీ భాగం కాదు, ఆయన భాగం కాదు, నా భాగం నేనే. నా భాగం నేను ఇటు నుండి పోయేదాన్ని కాదు. నేను సికందర్ ఉన్నప్పుడు ఈయనే ఉన్నా, అలెగ్జాండర్ ఉన్నప్పుడు ఈయనే ఉన్నా, రాజా మహారాజులు ఉన్నప్పుడు ఈయనే ఉన్నా, ఇప్పుడు కూడా. దీనికి మీరెందుకు కొట్లాడుతున్నారు? కాయ కొట్లాడరే అది అనుకుంటాయి కాదు. మనమేమో 2 పేపర్లు దగ్గర పెట్టుకొని ఏ పేపర్ తెర పాస్ నయ్యా కోర్స్ చుట్టూ గిర్ర వాన వచ్చింది అనుకో, పేపర్ ఉన్నాయి చేతులు, వాన వచ్చింది పడపడ ఏమై పేపర్ ఏమే అత్తాడు అడే పోతుంది, ఆ మట్టి దగ్గరికి పోతుంది. ఈ పేపర్ల దగ్గర పెట్టుకొని ఎన్ని హత్యలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని తిట్లు, ఎన్ని గొడవలు. దేని కొరకు? పేపర్ మీరే పాస్. ఈ పేపర్ను ఆధారంగా పెట్టుకొని ఏం చేస్తున్నాం? పేపర్ మీద ఏంది? 2 నిమిషాలు నీళ్ళలో పెట్టి ఉంటారా? పెట్టి చూస్తారు ఎప్పుడన్నా? దాని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఒకసారి నీళ్ళలో జర ఇట్లా ఏది చూడండి, ఏమైతే పేపర్ లామినేషన్ వేయండి, ఉంటాయి కదా లామినేషన్ వేస్తే. మనం కనుక్కున్నాం, నీ అమ్మాయి పేపర్ నీళ్లు తడిస్తే పోతుంది, మరి ఇప్పుడు ఏం చేయాలా? దానికి లామినేషన్. బ్రెయిన్ ఎట్లా ఉపయోగిస్తున్నాం? బ్రెయిన్ షార్ప్ ఉన్నది, మైండ్. ఏం చేసినాం? పేపరు తడిస్తేనో అది చెదలు పడితే పోతుంది, దీనికి ఏం చేయాలా? లామినేషన్ వేసేసాం. అప్పుడు ఏమైతే తెలుసా? మనం పోతాం, అది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్మనెంట్ గా బీరోలో పెట్టి, లేకపోతే లాకర్ లో పెట్టేసాను, అది పర్మనెంట్ గా మొత్తం ఐరన్ లాకర్ లో పెట్టేసాను, ఎడువాదిగా. అది కోట్ల ఆస్తి గల విలువ, అది కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి అది ఒక ఆస్తి. అది ఏడువాది. ఏం చేసినాం? లాకర్, మంచి ఇనుమది, ఒక బాంబు పెట్టినా తెలుసా? అలాంటి లాకర్ పెట్టి దాంట్లో పెట్టేసి లాక్ మన దగ్గర పెట్టేసుకున్నాం. ఆ దాంట్లో ఉంటుంది, మనం పోతాం. అది ఉంటుంది, మనము పోల్చింది. అదా మనము పోల్చింది. ఇది ఎందుకు అర్థం కాదు? మీకు చెప్పారు. ఇది అర్థం చేసుకోకుండా మీరు లైఫ్ లో ఎంటర్ అయిన అనుకో, ప్రతి చోట గొడవనే, ప్రతి చోట పంచాయితీ, ప్రతి చోట ఫైటింగ్, ప్రతి చోట ద్వేషమే, ప్రతి చోట ఈర్ష్యనే, ప్రతి చోట కుట్రలే, కుతంత్రాలే. దాంతో అట్లా అవుతుందంటే దానికి అర్థమంటే ఇంకా జంగ్ ఎక్కువ పడుతుంది. ఏమైతున్నది? ఆల్రెడీ ఆ జంగ్ పైన జంగ్ ఇంకా పెరుగుతున్నది, బూజు ఇంకా పెరుగుతున్నది. సో క్లియర్ విజన్ ఎట్లా డెవలప్ అవుతుంది? మరి నిజమైన దృష్టి కేవలం కళ్ళతో చూసేది కాదు, కేవలం కళ్ళతో చూసేది కాదు. ఒక ఉదాహరణ, ఒక లేడీ కపుల్స్, అంటే హస్బెండ్ అండ్ వైఫ్, మ్యారేజ్ అయితే పిల్లలు పుట్టరు, 5 years అయింది, 6 years, పిల్లలు లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఒక బాబు, 5-6 సంవత్సరాల తర్వాత ఎవరు పుట్టారో ఎంత ప్రేమ ఉంటాయి. 5-6 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత, 5-6 సంవత్సరాల ప్రతీక్ష తర్వాత ఎవరు పుట్టారు? తల్లిదండ్రులకు ఎంత ఉండాలో ప్రేమ?
చాలా ఓకే, చాలా ప్రేమ ఉంటుంది కదా. పుట్టిండు, దానికి అర్థం ఏంటి? పుట్టిండంటే అర్థం ఏంటి? జన్మ మృత్యుతో వస్తుంది. జన్మ దేనితో వస్తుంది? మరణంతో జన్మ వస్తుంది. జన్మ జన్మ జన్మించిన బట్టే మరణం స్టార్ట్. ఇప్పుడు మనం అందరు ఎటుపోతున్నది ప్రయాణం. దిస్ ఇస్ ద ప్రయాణం టువర్డ్స్ మరణం, జన్మ టువర్డ్స్ దిస్ ఇస్ ద ప్రయాణం ఆఫ్ దిస్ వరల్డ్. ఓకే, జన్మించిండు, 2 సంవత్సరాలు అయ్యిండు, పాము కాటేసింది. చల్ బాబు ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన బాబు? 5-6 సంవత్సరాల తర్వాత పుట్టిన బాబు. 1 సంవత్సరం 2 సంవత్సరాలకి పాము కాటేసింది. చల్, ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏమైతే తల్లి పరిస్థితి ఏమైతే? మా क्या सोचती, इतने साल के बाद एक बच्चा पैदा हुआ और वो बच्चा 1 साल के अंदर अब क्या ఏమైతే మెంటల్ గా. సో పట్టుకుంటది, ఎత్తుకుంటది, చుట్టుపక్కల అందరూ చెప్తారు, అమ్మ పాము కాటేసింది, ఈ కొడుకు చనిపోయాడు. చనిపోయిందా లేదా? పాము కాటేసింది, ఏమైంది? చనిపోయిందా లేదా? చనిపోయింది కదా, బాడీలో కదలిక ఏం లేదు, ఇక ఈజ్ డెడ్, చనిపోయింది. అందరు కనిపిస్తుందా లేదా? ఏం చెప్తున్నారు వచ్చి? అమ్మా బాబు, తల్లి ఏమంటున్నది? లేదు చనిపోలేదు. తల్లి ఏమంటున్నది? చనిపోలేదు, పడుకున్నాడు. ఎందుకు అక్సెప్ట్ చేస్తలేదు మనసు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక బాగుంటే అది కూడా మనసు అక్సెప్ట్ చేయట్లేదు, మనసు స్వీకరిస్తలేదు. ఏమంటుంది తల్లి? పడుకున్నాడు. జస్ట్ ఎవరన్నా లేపండి అంతే. ఆమె కూడా లేపుతున్నది, ఎవరన్నా లేపే శక్తి ఉంటే లేపండి, కానీ చనిపోలేదు. ఏమంటున్నది? చనిపోలేదు, మరణేగా అభి भी जिंदा है, बस सो गया, अब उसको उठाना, उसको మీరు చెప్పండి, ఏమే చనిపోయాడా పడుకుంటున్నాడు? సో చాలా మంది దగ్గరికి పోతా ఉన్నది, ఎవరన్నా లేపండి, ఎవరన్నా లేపండి. ఆయన ఏమంటున్నాడు? లేదమ్మా చనిపోయాడు. వేరే దగ్గరికి వెళ్ళింది, ఇగో నువ్వు మంచోడు వాట, నువ్వు ఇట్లా చేసి నువ్వన్నా లేపు కనీసానికి. ఆయన ఏమన్నాడు? నేనేం లేదమ్మా, ఆయన లేపలే. ఇట్లనే తిరుగుతున్నది బాడీని పట్టుకొని, అంత ఊరంతా తిరుగుతున్నది. అందరు ఏమంటున్నారు? పడుకున్నానంటారా చనిపోయినంటారా? ఇది రియాలిటీ, అంతేనా? రియాలిటీ. మొత్తం పొద్దంతా తిరిగింది, సాయంత్రం అయింది. సాయంత్రం అయిన వాళ్ళే ప్రజలు చూసేమనుకుంటున్నారు, ఈమె పిచ్చామా, వాడేమో చనిపోయాడు, ఈమె మ్యాడ్. ఆ షాక్ లో ఈమె ఏమైంది? మ్యాడ్. సో అప్పుడు ఏం చేస్తాడేమో, ఒక ఆయన ఏం చేస్తాడు? సరే అమ్మ మాతోటి అయితే కాదు, ఈయన లేపడము, ఆయనేమో చనిపోయాడు, నువ్వేమి వింటలేవు, పడుకున్నాడని అంటున్నావు. ఒకవేళ రియల్ గానే పడుకొని ఉంటే లేపాలంటే ఒక పర్సన్ అక్కడ ఉన్నాడు చెట్టు కింద, ఆయన దగ్గరికి తీసుకెళ్ళు. ఆయన లేపితే లేపొచ్చు, మేము చెప్పలేము, మా దగ్గర అయితే అంత శక్తి లేదు. అక్కడ ఎవరున్నారు? బుద్ధుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి గౌతమ బుద్ధుని దగ్గరికి తీసుకెళ్ళి ఆమె ఏం చేస్తుంది? ఆ బాడీని పట్టుకొని బుద్ధుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏమంటది? నేను ఊరంతా తిరిగినా ఈ బాబుని పట్టుకొని, బాబేమో పడుకున్నాడు, కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు? చనిపోయాడు అంటున్నారు. ఒక ఆయన చెప్పిండు, మీ దగ్గర బాగా శక్తి ఉందాట, మీరు చాలా జ్ఞానవంతులాట, ఈయనను మీరు లేపుతారని చెప్పి. లేపండి అని ఆయన ఏం చేస్తుంది? ముందు పెట్టేస్తుంది. ఏం చేస్తుంది? ముందు పెట్టేస్తుంది.